హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ శ్రీకృష్ణ పరిణయం 23వ భాగాన్ని వినిద్దాం. పార్థు కోపంగా రుక్మిణిని చూస్తాడు. రుక్మిణి భయంగా అతన్ని చూస్తూ, కన్నా ఆ మంగళసూత్రం నాకు ఇవ్వు అని మెల్లగా అంటుంది. పార్థు ఆ మంగళసూత్రం దూరంగా పెడుతూ, ఈ సూత్రాలు ఇస్తాను కానీ నువ్వు నాకు నీ సమాధానాలు ఇవ్వు అని కోపంగా అంటాడు. రుక్మిణి ఏం చెప్పాలి, అసలు నువ్వు నన్ను ఏం అడగాలి అనుకుంటున్నావు అని మెల్లగా అడుగుతుంది. ఈ ఫోటో గురించి అడుగుతున్నాను. ఈ ఫోటోలో నీతో కనిపిస్తుంది ఎవరు అని అడుగుతాడు పార్థు. రుక్మిణి పార్థు చూపించిన ఫోటో వైపే చూస్తూ, అతను మా బావ అని మెల్లగా అంటుంది. మీ బావ ఎంగేజ్మెంట్ అన్నావు, అది నిజమేనా అని అతని చేతిలో ఉన్న మంగళసూత్రం పడేస్తూ కోపంగా అడుగుతాడు పార్థు. రుక్మిణి కాదు అన్నట్టు తల ఊపుతుంది. పార్థు కోపం అంతా పిడికిల్లో బిగిస్తూ, అయితే ఈ ఫోటో నిజమేనా, నీకు మీ బావకి ఎంగేజ్మెంట్ జరిగిందా అని అడుగుతాడు. రుక్మిణి అవును అన్నట్టు చిన్నగా తలూపుతూ జరిగింది అని మెల్లగా భయంగా ఉంటుంది. పార్థు కోపంగా తన చెంప మీద కొడుతూ, ఎంత ప్రేమించాను నిన్ను, నా దగ్గర ఇంత పెద్ద విషయం దాచడానికి మనసు ఎలా వచ్చింది అని అంటాడు. రుక్మిణి కన్నా ఒకసారి నేను చెప్పేది విను అని పెదవులు చితికి రక్తం వస్తున్నా కూడా మెల్లగా అంటుంది. నోర్ ముయ్, నీ మాటలు అన్నీ అబద్ధాలే అని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అని అంటాడు పార్థు. కన్నా అలా మాట్లాడుకు అని మెల్లగా కళ్ళల్లో నీళ్లతో అంటుంది రుక్మిణి. సరే ఇంకోలా మాట్లాడతాను, నువ్వు ఇంకో ప్రశ్న అడుగుతాను చెప్పు అని అంటాడు పార్థు. పార్థు ఏం అడుగుతాడా అని చూస్తూ ఉంటుంది రుక్మిణి. ఈ ఎంగేజ్మెంట్ నీ ఇష్టంతోనే జరిగిందా అని ఆమె మొహంలోకి సీరియస్గా చూస్తూ అడుగుతాడు పార్థు. రుక్మిణికి ఏం చెప్పాలో తెలియలేదు. తన ఇష్టంతోనే ఆ ఎంగేజ్మెంట్ జరిగింది, కానీ అప్పుడు పార్థు తనకి ఏమాత్రం పరిచయం లేదు. ఇప్పుడు అవును అని చెబితే పార్థు ఏమని అర్థం చేసుకుంటాడు అని భయపడుతూ అతని వైపు చూస్తూ ఉంది. నిన్నే అడిగేది రుక్మిణి, చెప్పు, ఈ ఎంగేజ్మెంట్ నీ ఇష్టంతోనే జరిగిందా అని చాలా సీరియస్గా తన వైపు చూస్తూ అడుగుతాడు పార్థు. రుక్మిణి భయపడుతూనే అతని కళ్ళల్లోకి చూడలేక తల ఉంచుకొని, నా ఇష్టంతోనే జరిగింది అంటుంది. పార్థుకి ఆ మాటతో కోపం చాలా పీక్స్లోకి వెళ్ళిపోతుంది. రుక్మిణి నుండి అతను ఆ మాటలు అసలు వినకూడదని అనుకున్నాడు, కానీ రుక్మిణి అవే మాటలు చెబుతుంటే అతని మనసు మొక్కలైంది. రుక్మిణి అతనిని చూస్తూ అతని కోపం ఇంకా ఎక్కువయ్యేలోపే అతనికి అన్ని విషయాలు చెప్పాలని అనుకుని అతని దగ్గరికి వెళ్తూ, కన్నా ఒకసారి నేను చెప్పేది విను అని అంటూ భుజం మీద చెయ్యి వేయబోయింది. పార్థు తన చెయ్యి అతన్ని తాకనీయకుండా విదిలించుకుని దూరంగా ఉండు అని గట్టిగా అరుస్తాడు. కన్నా అని బాధగా అంటుంది రుక్మిణి. ఈసారి అతని కళ్ళల్లో కోపం కన్నా ఎక్కువగా ద్వేషం కనిపిస్తుంటే అది తను భరించలేకపోతుంది. పార్థు దూరంగా ఉండు, నాకు నీలాంటి మోసగత్తెను ప్రేమించాను కదా, నాకు బుద్ధిగా లేదు, నీతోనే నా లైఫ్ అనుకున్నాను కదే, నాకు తెలిసి లేదు, నువ్వు నాకు అన్నీ అనుకుని తప్పు చేశాను, నువ్వే సర్వస్వం అని అనుకుంటూ కలలు కంటూ బతుకుతుంటే నువ్వు మాత్రం హ్యాపీగా నీకు నచ్చిన వాళ్ళని చేసుకుంటున్నావు అని అంటాడు. కాదు కన్నా అని బాధగా అంటూ తల అడ్డంగా ఊపుతూ ఉంటుంది రుక్మిణి. ఏంటి కాదు, ఇంకా ఎన్ని అబద్ధాలు చెబుతావు, ఇవన్నీ నిజాలు అవ్వకూడదని ఎంతగా అనుకున్నానో తెలుసా, కానీ నువ్వు నా ఆశలన్నీ పేక మెడల్లా కూల్చేశావు, నా నమ్మకాన్ని నా ప్రేమని చంపేశావు అని కోపంగా అంటాడు పార్థు. కన్నా ప్లీజ్ ఆవేశం తెచ్చుకోకుండా నేను చెప్పేది విను అని బ్రతిమలాడుతూ అడుగుతుంది రుక్మిణి. ఇంకా నీ మాట వినేదేంటి, వినగాక వినను అని కోపంగా అంటాడు పార్థు. రుక్మిణి ఏడుస్తూ అతని వైపే చూస్తూ ఉంటుంది. పార్థు ఆమె ఏడుపు చూసి అతనిలో చిన్న ఆశ కలిగి, సరే నీ మాట వింటాను, ఒక మాట చెప్పు, ఇప్పటికిప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఆమె భుజాలు పట్టుకుని అడుగుతాడు. కన్నా అని ఆశ్చర్యంగా అతని చూస్తుంది రుక్మిణి. చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని మళ్ళీ అడుగుతాడు పార్థు. ఆమె మెడలో ఉన్న పసుపు తాడు వల్ల అయోమయ స్థితిలో ఉన్న రుక్మిణి అతని ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోతుంది. మౌనంగా బాధగా అతన్ని చూస్తూ ఉంటుంది. పార్థు ఆమె సమాధానం చెప్పకపోవడంతో కోపంగా ఆమెను వదిలి, చూడు, నేనంటే ఇష్టం ఉంటే ఒప్పుకునేదానివి, కానీ నేనంటే నీకు ఏమాత్రం ఇష్టం లేదు, ఏదో నాతో ఉంటే కాలేజీలో నీకు పేరు ఉంటుందని నన్ను ఇన్నాళ్ళు నీ వెంట తిప్పుకున్నావు అని నాకు అర్థమైంది, ఇంకా నువ్వు నాకు వద్దు అని గట్టిగా అంటూ ఆమెను దూరం తోస్తాడు. రుక్మిణి కన్నా అని భయంగా పిలుస్తుంది. అవును, నువ్వు నాకు వద్దు రుక్మిణి, నీ ప్రేమ వద్దు, ఏమీ వద్దు, ఇన్ని రోజులు నిన్ను ప్రేమిస్తూ బతికాను, కానీ ఇంక నుండి నిన్ను ద్వేషిస్తూ బతుకుతాను, నీలాంటి దాన్ని ఎందుకు ప్రేమించాలని అనుకుంటూ బతుకుతాను, నేను అలా బతకడమే కాదు, నన్ను ఇంతలా మోసం చేసినందుకు నీకు తగిన శాస్తి జరిగేలా చేస్తాను, చూస్తూ ఉండు అని కోపంగా అంటాడు. కన్నా నువ్వు కోపంలో ఏవేవో మాట్లాడుతున్నావు, ఒకసారి నేను నిన్ను ఎంతలా ప్రేమించానో గుర్తు చేసుకో ప్లీజ్ అని ఏడుస్తూ అంటుంది రుక్మిణి.
నీలాంటి మోసగత్తే ప్రేమించాలని చెబితే ఆ ప్రేమకే అవమానం. ఇంకొకసారి నువ్వు ఆ మాట అంటే చంపేస్తాను అని కోపంగా అంటాడు పార్థు. రుక్మిణి భయంగా అతన్ని చూస్తూ అతన్ని దగ్గరికి వస్తుంటే పార్థు కోపంగా ఒక చూపు చూసేసరికి దూరం జరుగుతుంది. కన్నా ప్లీజ్, కోపంలో నిర్ణయాలు తీసుకోకు అని ఏడుస్తూ అంటుంది రుక్మిణి. నా కోపం గురించి నువ్వు చెప్పవలసిన అవసరం లేదు. ఇంకొకసారి నా కంట పడకు. కంట పడ్డావనుకో అదే నీ జీవితంలో నువ్వు నరకం మొదలుపెట్టే రోజు అవుతుంది అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళబోయాడు. రుక్మిణి అతని చేయి పట్టుకుని, కన్నా ప్లీజ్, అంతంత మాటలు అనకు. నేను నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాను, ప్లీజ్ నమ్ము అని అంటుంది. పార్థు ఆ చెయ్యి విదిల్చి, అవును, నిజంగా ప్రేమిస్తున్నావు కాబట్టే కదా ఒకరితో ఎంగేజ్మెంట్ చేసుకున్నావు. నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టే కదా మనం పెళ్లి చేసుకుందామంటే మౌనంగా ఉంటున్నావు అని అంటాడు. కన్నా అవన్నీ నీకు చెప్పడానికి నాకు ధైర్యం చాలలేదు. నీ కోపం గుర్తుకు వచ్చి భయం వేసింది అని అంటుంది రుక్మిణి. పార్థు కోపంగా చూస్తూ, భయం కాదు, నువ్వే చెప్పాలి అని ఎప్పుడు అనుకోలేదందుకే చెప్పలేదు. అయినా నువ్వు నన్ను మోసం చేయాలని అనుకున్నాక ఏం చెబుతావులే అని అంటాడు. రుక్మిణి ఏదో మాట్లాడే లోపే, ఏయ్ ఆపే, ఇంకో మాట నీ నోటి నుండి వస్తే చంపేస్తాను అని కోపంగా అంటాడు పార్థు. రుక్మిణి ఏడుస్తూ ఉంటుంది. అతను ఇప్పుడు ఏం చెప్పినా వినే స్థితిలో లేడు అన్న విషయం అర్థమవుతుంటే తనకి ఏం చేయాలో అర్థం అవడం లేదు. అతను అలా అపార్థం చేసుకుంటూ ఉంటే తన తట్టుకోలేకపోతుంది. ఇంకా నీ నంగనాచి వేషాలు నా దగ్గర వెయ్యకు. నీ మొహం కూడా చూడాలంటే నాకు అసహ్యంగా అనిపిస్తుంది అని కోపంగా చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు పార్థు. ఏ అగాధం చేసుకుంటాడో ఏమో అని కన్నా ఆగు, కన్నా ఆగు అని అతని వెనక వెళ్తూ ఉంటుంది రుక్మిణి. పార్థు కోపంగా ఆమె మాట వినకుండా కార్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి కూర్చుంటాడు. రుక్మిణి విండో నుండి చేతితో తడుతుంటే అతని వైపు ఉన్న విండో క్లోజ్ చేసేస్తాడు. విండో మీద కొడుతూ, కన్నా ప్లీజ్ ప్లీజ్ అని అంటుంది రుక్మిణి. పార్థు ఏమాత్రం చలించకుండా కార్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్తాడు. రుక్మిణి అతను వెళ్ళడం చూసి కన్నా కన్నా ఆగు అని అంటూ పిలుస్తూ ఉంటుంది. పార్థు కారులో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. రుక్మిణి అతని కార్ని కొడుతూ కార్తో పాటు నడుస్తూ ఉంటుంది. రుక్మిణి మాటలు వినిపిస్తున్నా వినకుండా ఇంకా స్పీడ్గా వెళ్తూ ఉంటాడు పార్థు. కన్నా ప్లీజ్ ఆగు, కన్నా ప్లీజ్ ఆగు, కన్నా కన్నా అని గట్టిగా అంటూ ఆగకుండా తన మాట వినకుండా వెళ్తున్న కారుని చూస్తూ పరిగెత్తుకుంటూ ఉంటుంది రుక్మిణి. ఆ కారు కనుచూపు మేర దాటి వెళ్ళిపోవడంతో అక్కడే కుప్పకూలి కన్నా కన్నా అని ఏడుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా వర్షం కూడా పడడంతో తన కళ్ళలో నుండి జారే కన్నీళ్లు కూడా కలిసిపోయాయి. కన్నా కన్నా అని పిలుస్తూ ఏడుస్తూ ఉంది రుక్మిణి. తన కోడు వినపడడానికి అక్కడ ఎవరూ లేరు. తన గుండె ముక్కలవుతూ ఉంది. తను ప్రాణంగా ప్రేమించిన అతను తను వదిలి వెళ్ళిపోయినందుకు తన మనసు వేదనకి గురవుతూ ఉంది. తను అలా ఏడుస్తూనే ఉండగానే ఎక్కడి నుండో అటువైపుగా వచ్చిన లారీ తనని గుద్దేసింది. ఉన్న చోటు నుండి 10 అడుగుల దూరంలో పడిపోయింది రుక్మిణి. మొత్తం రక్తం సిక్తమైపోయింది. ఆ లారీ ఆగకుండా వెళ్ళిపోయింది. ఆ లారీ దూరంగా వెళ్ళి ఆగిపోయి ఒక దగ్గర ఆగుతుంది. ఆ లారీ డ్రైవర్ నందన్ గారికి కాల్ చేసి, సార్ మీరు అనుకున్నట్టే పని అయిపోయింది సార్, ఆ అమ్మాయి వంక కనీసం చూడకుండా వెళ్ళిపోయారు అని చెబుతాడు. ఎప్పటి నుండో ఆ కాల్ కోసమే వెయిట్ చేస్తున్న నందన్ గారు ఆ లారీ డ్రైవర్ చెప్పింది విని హ్యాపీగా ఫీల్ అవుతారు. నీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో అని అంటారు నందన్. లారీ డ్రైవర్ అలాగే సార్ అని చెప్పి పని అయిపోవడంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పార్థు కోపంగా ఇంటికి చేరుకుంటాడు. యశోద గారు పార్థుని చూసి, రే నా కోడల్ని కలిసావా, తనతో మాట్లాడావా అని అడుగుతారు. పార్థు ఆ మాటకి రుక్మిణిని క్షణం తలుచుకొని వస్తున్న కోపాన్ని తగ్గించుకుంటూ యశోద గారి వైపు చూస్తూ, అమ్మా నాన్న ఎక్కడా అని అడుగుతాడు. పైన ఉన్నారా, కానీ నువ్వేంటి అలా ఉన్నావు అని అడుగుతారు యశోద గారు. ఏం లేదుమా, నేను బాగానే ఉన్నాను అని చెప్పి వాళ్ళ నాన్న అక్కడి నుండి వెళ్తాడు. పార్థు నందన్ గారు పార్థు కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. పార్థు రావడం చూసి, వచ్చావా, నీకోసమే ఎదురు చూస్తున్నాం అని అన్నారు నందన్ గారు. నేను మీరు అన్నట్టే చేస్తాను అని అంటాడు పార్థు. అంటే నేను చెప్పింది నిజం అని అర్థమైంది, నువ్వు కూడా అన్నీ తెలుసుకున్నావని అర్థమవుతుంది, అంతేనా అని అంటారు నందన్. పార్థు ఆయన వైపు చూడకుండా, నేను ఈరోజే ఫారెన్ వెళ్ళిపోతాను, దానికి మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు. నందన్ గారు రుక్మిణి అతనికి దూరం అయిందని హ్యాపీగా ఫీల్ అవుతూ పార్థు ఫారెన్ వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తారు. అక్కడ దారిలో వెళ్ళే వాళ్ళు రుక్మిణి రోడ్డు మీద రక్తంతో పడిపోయడం ఉండడం చూసి అంబులెన్స్కి కాల్ చేసి పిలుస్తారు. అంబులెన్స్ రావడం తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళడం వెంటనే జరుగుతాయి. అప్పటికి రుక్మిణి కొన ఊపిరిలో ఉంటుంది. రుక్మిణి దగ్గర ఉన్న ఫోన్ ద్వారా ఆ ఫోన్లో సిమ్ని
అతని సిమ్లోకి ఫోన్లోకి వేసుకొని రుక్మిణి వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేస్తాడు. అంబులెన్స్కి కాల్ చేసిన అతను రుక్మిణికి యాక్సిడెంట్ అయిందని చెప్పేసరికి ఉన్నపాటుగా గౌతమి గారు వాసు గారు కంగారుగా హాస్పిటల్కి చేరుకుంటారు. వాళ్ళు రిసెప్షన్లో యాక్సిడెంట్ గురించి కనుక్కొని ఫాస్ట్గా రుక్మిణి ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు వెళ్ళేసరికి డాక్టర్ బయటికి రావడం చూసి, డాక్టర్, నా కూతురికి ఏమైంది, తనకి ఏం ప్రమాదం లేదు కదా అని కంగారుగా అడుగుతారు. తనని పరిస్థితి క్రిటికల్గానే అని చెప్పవచ్చు. తనకి హెడ్కి చాలా పెద్దగా గాయమైంది. సర్జరీ చేశాం, కానీ తన బతుకుతుందో లేదో ఇప్పట్లో మాత్రం చెప్పలేం అని అంటారు డాక్టర్. ఆ మాట వల్ల గౌతమి గారు ఏడుస్తూ ఉంటారు. వాసు గారు కంగారు పడుతూనే, డాక్టర్ గారు ప్లీజ్ అలా అనకండి, నా బిడ్డని ఎలాగైనా కాపాడండి, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు అని అంటారు. డబ్బు గురించి ఆలోచిస్తే ఆపరేషన్ కూడా చేసేవాళ్ళం కాదండి అని అంటాడు డాక్టర్. డాక్టర్, ఏదైనా చేసి తను మాత్రం మాకు దక్కేలా చేయండి ప్లీజ్ అని చేతులెత్తి మొక్కుతూ ఉంటారు గౌతమి. మేం చేయాల్సింది మేం చేశాం. ఇప్పుడు తను వెంటిలేషన్ మీద ఉంది. రేపటి వరకు తనని అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటాం. ఇంకా వేరే డాక్టర్స్ని పిలిపించాల్సి వచ్చినా పిలిపిస్తాం. మా వరకు చేతనైంది మేం చేస్తాం. మీరు మాత్రం ధైర్యంగా ఉండండి అని అంటారు డాక్టర్. వాసు గారు గౌతమి గారు రుక్మిణి పరిస్థితి తలుచుకొని బాధపడుతూ ఉంటారు. అప్పుడే రుక్మిణిని సేవ్ చేసిన అతను, అంకుల్, మీకు ఫోన్ చేసింది నేనే. తను రోడ్డు మీద రక్తంతో పడిపోయి కనిపిస్తే ఇక్కడికి తీసుకుని వచ్చాం. ఇందాక తనకి ఆపరేషన్ చేసినప్పుడు డాక్టర్ గారు నాకు ఈ థింగ్స్ ఇచ్చారు. ఇవే మీ కూతురివే, తీసుకోండి అని చెప్పి ఇస్తాడు. గౌతమి గారు బాధపడుతూనే వాటికి తీసుకుంటారు. మీరేం కంగారు పడకండి, మీ కూతురికి ఏం కాదు, ధైర్యంగా ఉండండి అని అంటాడు అతను. వాసు గారు గౌతమి గారు బాధ వల్ల ఏం మాట్లాడలేకపోతారు. నేను మీ అల్లుడికి కాల్ చేయలేదు, కేవలం మీకు మాత్రమే కాల్ చేశాను. మీ అల్లుడికి కాల్ చేసి తనకి ఇలా అయిందని చెప్పండి, భార్యకి ఇలా అయిందని చెప్పకపోతే మంచిది కాదు కదా అని అంటాడు. వాసు గారికి గౌతమి గారికి అతని మాటలు అర్థం కావు. అచ్యుత్ గురించి చెబుతున్నాడేమో అని అనుకుంటారు, కానీ మళ్ళీ సందేహపడతారు. మీ అమ్మాయి మెడలో పసుపు తాడుని తీసి ఇచ్చారు, అలానే తన పక్కన పడిపోయి ఉన్న మంగళసూత్రం కూడా మీకు ఇచ్చిన వస్తువుల్లోనే ఉంది, చూసుకోండి, ఇంకా నేను వెళ్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వాసు గారు గౌతమి గారు అతను చెప్పింది విని ఆశ్చర్యపోతారు. వాళ్ళు స్పందించేలోపే అతను వెళ్ళిపోతాడు. ఏమండి, అతను ఏదేదో మాట్లాడి వెళ్ళిపోతున్నాడు, ఏంటి అని అడుగుతారు గౌతమి. నాకు కూడా అర్థం అవ్వట్లేదు గౌతమి అని అంటారు వాసు. గౌతమి గారు ఆవిడ చేతిలో ఉన్న వస్తువుల మూట ఓపెన్ చేసి చూస్తారు. ఆ మూటలో పసుపు తాడు ఉండడం చూసి షాక్ అవుతారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.